అడుగులాట చుక్కల కల ఒకప్పుడు మినుకులతో నిండిన ఆకాశంలో యూమి అనే ఒక చిన్న నక్షత్రం ఉండేది. మిగతా నక్షత్రాలు స్థిరంగా మెరుస్తుండగా యూమి మాత్రం ఊగులాడుతూ నిశ్శబ్దమైన ఒక తాళానికి అనుగుణంగా నాట్యం చేస్తున్నట్లు కనిపించేది. పెద్ద నక్షత్రాలు దానిని చూసి కోపంగా, నక్షత్రాలు మెరవాలి, నాట్యం చేయకూడదు అని గద్దించేవి. కాని ల్యూమీకి ఆగలేకపోయేది. దానికి నాట్యం చేయడం ఎంతో ఇష్టం. ఒక రాత్రి ఒంటరిగా ఉన్న మీరా అనే పిల్ల ఆకాశంలోకి చూస్తుండగా ల్యూమీని చూసింది. ఆమె తన తల్లిదండ్రులను కోల్పోయి కఠినమైన అత్తగారితో ఉండేది. అత్తగారు ఆమెను నాట్యం చేయనివ్వకుండా నిషేధించేవారు. అది మీరాకు ఎంతో ప్రియమైనది. ల్యూమీని చూస్తుండగా మీరా నెల రోజుల తర్వాత మొదటిసారిగా నవ్వింది. ఆ నక్షత్రం నాకు ఇష్టమైనట్టే నాట్యం చేస్తోంది అని మనసులోనే అనుకుంది. యూమీకి మీరా కనిపించింది. ఆనందంతో అది మరింత ప్రకాశంతో ఊగులాడింది. అది ఒక కోరిక కోరింది. ఒకవేళ నేను ఆమెతో నాట్యం చేయగలిగితే. చంద్రుడు ఆ కోరిక విని, చిన్న నక్షత్రమా, నీవు ఆకాశం నుండి కిందికి వస్తే నీకు కొద్దిసేపట్లోనే ప్రకాశం తగ్గిపోతుంది. ఖచ్చితంగా వెళ్లాలనుకుంటున్నావా అని అడిగాడు. యూమీ తల ఊపింది. ఒక నిమిషంలో అది ఒక మెరుపుగా భూమిపైకి వచ్చింది. మీరా ఆశ్చర్యంతో బయటకు వచ్చి తోటలో మెరుస్తున్న ఒక చిన్న పిల్లను చూసింది. నువ్వు నాట్యం చేస్తున్న నక్షత్రమవి అని ఆమె ఆనందంతో అరిచింది. యూమీ నవ్వుతూ చేయి చాపింది. ఇద్దరూ కలిసి నాట్యం చేశారు. పచ్చిక మీద తిరిగారు, పువ్వుల మీద దూకారు. వారి నవ్వులు గాలితో కలిసిపోయాయి. కాని తెల్లవారుతుండగా ల్యూమీ ప్రకాశం మసకబారింది. నాకు ఇక ఎక్కువ సమయం లేదు అది మృదువుగా చెప్పింది. మీరా దాన్ని గట్టిగా కౌగిలించుకుంది. నీవు నాకు నా ఆనందం తిరిగి ఇచ్చావు.